హాయ్ ఫ్రెండ్స్, జీతూ జోసెఫ్, మోహన్ లాల్ ఇద్దరు కాంబినేషన్లో అద్భుతమైన హిట్స్ వచ్చాయి. దృశ్యం 1, దృశ్యం 2 లాంటి సినిమాలు ప్రేక్షకుల మధ్యలో చెరగరాని ముద్ర వేశాయి. అటువంటి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం నేరు. నేరు అంటే న్యాయం. ఈ సినిమా కథ ఏంటో చూద్దాం. సారా అందురాలు చిన్నప్పుడే కళ్ళల్లో ఉన్న నరాలకు వచ్చిన ఇన్ఫ్లమేషన్ వల్ల ఆమె కళ్ళు పాడైపోయి 12 ఏళ్ళకే కళ్ళు కోల్పోతుంది. అయితే ఆమె రెండో తండ్రి దగ్గర శిల్పకళ నేర్చుకుంటుంది. సారాని పక్కింటి కుర్రాడి ఫ్రెండ్ ఒకడు గోడ దూకొచ్చి రేప్ చేస్తాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ సంఘటన జరుగుతుంది. సారా చూడకపోయినా చేతులతో అతని మొహాన్ని తడిమి అతని విగ్రహాన్ని తయారు చేస్తుంది. ఆ విగ్రహం ఆధారంగా కోర్టులో కేసు నడవాలి. అయితే ఆ కేసును వాదించడం కోసం విజయ్ మోహన్ అనే లాయర్ని దించుతారు సారా తల్లిదండ్రులు. కేసు అనేక మలుపులు తిరిగి చివరికి దోషిని శిక్షించారా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కాంబినేషన్ లో వచ్చిన మరో అద్భుతమైన చిత్రం ఇది. ఫస్ట్ నుంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది, కానీ క్లైమాక్స్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేసినట్లే సాగినా కొంచెం ట్విస్ట్ చేసి వదిలాడు దర్శకుడు. దానివల్ల మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది మనకి. అలాగే ఆపోజిట్ లాయర్స్ సిద్దిక్, ప్రియమణి కూడా బాగా చేశారు. వాళ్ళిద్దరూ సాక్షులను పెట్టే టార్చర్, తికమక పెట్టే విధానం ఆకట్టుకుంటుంది. సాక్ష్యాలను ఈజీగా తారుమారు ఎలా చేస్తారో ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. ఇక మోహన్ లాల్ నటన గురించి చెప్పక్కర్లేదు. ఆయన కొత్తగా చేసింది ఏమీ లేదు, కానీ ఉన్న పాత్రకి హుందాతనాన్ని, అద్భుతమైన నటనని అందించాడు. అలాగే సారా పాత్రలో అనస్వర రాజన్ కూడా చాలా బాగా చేసింది. ఆమె చూడడానికి కూడా బాగుంటుంది. కళ్ళు లేకపోయినా సరే శిల్పం చేసే విధానం అది ఆకట్టుకుంటుంది. ఇక సిద్దిక్ లాయర్గా అదరగొట్టేశాడని చెప్పొచ్చు. అలాగే ప్రియమని అతని కూతురుగా, లాయర్గా చాలా బాగా చేసింది. కానీ వాళ్ళకి తక్కువ స్పేస్ ఉంటుంది. మోహన్ లాల్నే తినేస్తాడు మొత్తం అంతా. జగదీష్ కూడా రెండో తండ్రి పాత్రలో బాగా చేశాడు. సీసీటీవీ కెమెరాల్ని మ్యానిపులేట్ చేసిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. మొత్తానికి జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కాంబినేషన్లో ఎటువంటి సినిమా ప్రేక్షకులు ఇష్టపడతారో అలాంటి సినిమాతో ముందుకొచ్చారు. 12th మ్యాన్ ఇలాంటి భయంకరమైన సినిమాల కంటే ఈ సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమాని మోహన్ లాల్ కోసం, జీతూ జోసెఫ్ కోసం థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి చూడొచ్చు. ఈ నేరు సినిమాకి టెక్నికల్గా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. లాస్ట్లో కోర్టులోంచి బయటకు వచ్చే సన్నివేశం, స్లో మోషన్లో లాయర్లందరూ వస్తుండగా వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. అలాగే మోహన్ లాల్ నడుస్తున్నప్పుడు, మోహన్ లాల్ కోట్ వేసుకుంటున్నప్పుడు అక్కడక్కడ మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్. ఫోటోగ్రఫీ బాగుంటుంది, కానీ చాలా గొప్పగా ఉందని చెప్పలేము. బడ్జెట్ చాలా పరిమితుల్లో తీసినా చక్కగా తీశారు సినిమాని. ఆర్ట్ డైరెక్షన్ కూడా బాగుంటుంది. స్క్రీన్ ప్లే కొత్తగా సాగినా సరే దర్శకుడు మరికొంత ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ జోడించుంటే కథనం ఇంకా మరింత బాగుండేది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?